బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. యాక్చువల్గా చాలా చిన్న వయసులో సినిమాని బాగా ప్రేమించి సినిమా మైండ్కి ఎక్కుతున్న సమయంలో మీ సినిమాలు చాలా బలంగా లాగినాయి నన్ను. అన్ని మాస్ సినిమాలు, సెన్సేషన్ హిట్స్. సో అలాంటి మీతో ఈరోజు కూర్చొని ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా దగ్గర చాలా బలమైన ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు, మీ అభిమానులు ఎదురు చూస్తున్న సమాధానాలు చాలా ఉన్నాయి. మోయగల వ్యక్తి కాబట్టి నేను చాలా బండరాళ్ళే వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఆ శక్తి ఉందని నమ్ముతున్నాను. సో స్టార్ట్ చేస్తున్నాను ఇంటర్వ్యూ. సార్, చిన్ని కృష్ణ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన రచయిత. ఈ రోజున చూసుకుంటే ఎంటైర్ సౌత్లో కానీ లేకుంటే నార్త్లో కానీ ఏ సినిమా రచయితకైనా కానీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సినిమాలు చేసిన ఏకైక రచయిత మీరు. అలాంటి చిన్ని కృష్ణ ఎందుకు ఇప్పుడు సినిమాలు చేయకుండా దూరంగా ఉంటున్నారు ఇండస్ట్రీకి? ఎప్పుడు చేయబోతున్నారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు సినిమా రచనకు దూరంగా లేను. నేను రాసిన కథ పబ్లిక్కి రీచ్ అవడానికి దూరంగా ఉన్నాను. సో నేను ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. నేను ప్రతిరోజు ఒక షార్ట్ స్టోరీ రాస్తాను. ప్రతి సంవత్సరం ఒక గొప్ప సినిమా కథే రాస్తాను. నా ప్రక్రియ ఆగలేదు. నేను రాసిన కథ ప్రేక్షకుడికి చేరలేదు అంతే. ఒక కథ ప్రేక్షకుడికి చేరాలి అంటే ఒక నిర్మాణ సంస్థ, ఒక మంచి ఆ కథకి నప్పేటటువంటి ఒక హీరో, ఓకే, ఆ పరిస్థితులన్నీ అనుకూలించాలి. అనుకూలించినప్పుడు మాత్రమే జరుగుతుందన్నమాట. అది అంటే ఎందుకు అనుకూలించట్లేదు అనేది నా ప్రశ్న. ఒకప్పుడు చిన్ని కృష్ణ ఎక్కడ అని కలవరించిన స్టార్ హీరోలు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు, పెద్ద నిర్మాతలు కలవరించిపోయి మీకు 5 స్టార్ హోటల్లో మీరు ఎక్కడ అడిగితే అక్కడ రూమ్లు వేసి మీరు ఎక్కడికి పోతుంటే అక్కడికి పంపించి చిన్ని కృష్ణ కథిస్తే చాలని కళ్ళకద్దుకొని తీసుకున్న మనుషులున్న ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా మీ కథ ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు అనేది నా ప్రశ్న. ఎందుకు డిజాస్టర్ ఫ్లాప్లు అవుతున్నాయి? నేను పనిచేసిన హీరోల సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్లు అయ్యి నిర్మాతలు రోడ్లు పాలైపోయి ఆస్తులు అమ్ముకొని చాలా కష్టాల్లో చెక్స్ డిజైనర్ అయిన సందర్భాలు నా గ్యాప్లో నేను పనిచేసిన ప్రతి నిర్మాణ సంస్థ ఫేస్ చేసింది. కరెక్ట్. ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయారు, ఆస్తులు పోయాయి, పేరు పోయింది, బ్యానర్ విలువలు పోయినాయి. కానీ చిన్ని కృష్ణ ఎప్పుడు కథ రాస్తే అప్పుడు చూడటానికి మాత్రం ప్రేక్షకుడు మాత్రం దూరం అవ్వలేదు. సార్, అయితే నేను ఇదే ప్రశ్నకి కొనసాంపిగా అడుగుతున్నాను. చిన్ని కృష్ణ మీద ఇండస్ట్రీలో కుట్ర జరిగిందా? ఒక వర్గం చిన్ని కృష్ణని ఇండస్ట్రీలో లేకుండా చెయ్యాలని ప్రయత్నించిందా? దీంట్లో నిజమెంత? నువ్వేం చదువుకున్నావు? నేను పీజీ చేశాను సార్, ఎంసీఏ. ఈ భూమి పుట్టినప్పుడే పుట్టినప్పుడే అణచివేత అనేది పుట్టేసింది. ఈ భూమి పుట్టినప్పుడే ఈ భూమి మీద చాలామంది చాలా రకాలుగా ఉంటారు అనుకుంటారు, కానీ అదేం కాదు. 3 రకాల మనుషులు ఉంటారు అంతే. ఫస్ట్, ఈ ప్రపంచాన్ని, ఈ టెక్నాలజీని నిర్మించినటువంటి జ్ఞానవంతుడు, సైంటిస్ట్, ద క్రియేటర్స్. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తున్నారన్నా, వాచ్ చూస్తున్నారన్నా, మైక్ ఉందన్నా, కెమెరా ఉందన్నా, వీళ్ళంతా కూడా సైంటిస్టులు అనమాట. అంతే. అంటే జ్ఞానవంతులు. ఓకే. రెండో వర్గం ఒకటి ఉంటుంది, అజ్ఞానవంతులు. ఇది ఒక జాతి. నెంబర్ 2, బలవంతుడు, బలహీనుడు. బలహీనుడిని కొట్టి ఎప్పుడు బలవంతుడు తింటూనే ఉంటాడు. భూమి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ప్రళయం వచ్చి అంతమయ్యేంత వరకు ఈ ప్రక్రియ ఆగదు. నెంబర్ 3, జ్ఞానవంతుడు, అజ్ఞాని, ధనవంతుడు, బలవంతుడు, బలహీనుడు, ధనవంతుడు, పేదవాడు. పేదవాడిని ఎప్పుడు దోచుకోబట్టే ధనవంతుడు అవుతాడు వాడు. ఓకే. ఈ 3 జాతులు తప్పితే లేవు. ఇందులో చిన్ని కృష్ణ మీద కుట్ర చేసింది ఏ జాతి? అసలు ఏ జాతి కాదు, ఆటోమేటిక్గా. నేననే కాదు, ఎవరికి
ఒక స్థాయి మించి పేరు వచ్చినా, ఒక స్థాయి మించి డబ్బు వచ్చినా, ఒక స్థాయి మించి ఏదొచ్చినా ఏ స్టేజ్లో ఆ స్టేజీ వరకు అణగదొక్కబడే ఉంటాం. అది ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకో, లేకపోతే ఒక పెద్ద కలెక్టర్ స్థాయిలో తీసుకో, ఒక హీరో స్థాయిలో తీసుకో, రచయిత స్థాయిలో తీసుకో అనమాట. కొంతమంది ఏంటంటే బాగా సర్వే అవుతున్నారంటే బ్రతక నేర్చిన వాళ్ళని ఉంటారు. లౌక్యం తెలిసి సినిమాలో నటించమంటే నిజ జీవితంలో నటిస్తుంటారు. సినిమాలో నటిస్తుంటాం, స్టేజ్ మీద నటిస్తుంటాం జనరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా. కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే రియల్ లైఫ్లో బాగా యాక్ట్ చేస్తారు స్క్రీన్లో కంటే అనమాట. వాళ్ళు చాలా టాప్లో ఉంటారు, ఎప్పుడు కూడా అది జరుగుద్ది అనమాట. సో అట్లాగే టెక్నీషియన్స్ కూడా నేను చూశాను. అసలు సీట్ ఎడ్జ్లో కూర్చొని మాట్లాడతారు. అంత ఓవర్ యాక్టింగు ఏంటి, అంత నటన నాకు ఆ ప్రకృతి ఇవ్వలేదు. అంతే, చిన్నకృష్ణకి నేచర్ ఇచ్చింది అనుకో. నేను కూడా నటించి ఓవర్ యాక్టింగ్ చేసి, అర్థమైందా, నేను కూడా చాలా చాలా ఆఫీసులో కనపడతా ఉండుండేవాడిని. నాకు నటించడం రాదు, సక్సెస్ఫుల్ సినిమా రాయటం మాత్రమే వచ్చు. దట్స్ ఆల్. అంటే నేను ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే, మీరే అన్నారు ఒక మాట, ఈ మొత్తం కాలంలో మీకు గ్యాప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ మొత్తం కాలంలో ఎంతమంది నిర్మాతలు, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు ఇబ్బంది పడ్డాయని. నిజానికి మంచి కథ ఉంటేనే మంచి సినిమా వస్తుంది. ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్. సో ఆ మంచి కథ ఇచ్చే మనిషిని ఎందుకు ఇండస్ట్రీ దూరం పెట్టింది అనేదే నా ప్రశ్న. అయితే ఇందులోనే నాకు ఇంకో ప్రశ్న ఉంది, బట్ మీరు ఇది ఒప్పుకొని సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదు. ఏదైనా అశ్విని దత్ గారితో మీకేంటి ఇబ్బంది? నాకేం లేదే, ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నాకు అసలు ఏం లేదు ఆయనతో. మీ ఇద్దరి మధ్య గ్యాప్ లేదా? అసలు ఏం గ్యాప్ లేదు. ఎందుకుంటుంది గ్యాప్? ఏం లేదు. ఆయన చాలా పెద్ద గొప్ప నిర్మాత. ఆయన ఎంత పెద్ద గొప్ప నిర్మాత అంటే, ఆయన ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా తీయాలంటే తెలుగు ఇండస్ట్రీ వరకు ఆయనే అన్నంత గొప్ప నిర్మాత ఆయన. ఆయనతో నాకేం గొడవ లేదు. నరసింహనాయుడు చూశారు, ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఉన్న రికార్డ్స్ అన్ని క్రాస్ అయినాయి. ఆ క్రాస్ అవడానికి కారణం కథే అని నమ్మారు. ఏది ప్రపంచం మొత్తం నమ్ముతున్న విషయాన్ని వాళ్ళు నమ్మారు, పిలిచారు. అది తెలుగు ఇండస్ట్రీ హిట్గా ఉన్న నరసింహనాయుడిని భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ చేసిన ఇంద్ర అనేది రాశాను. ఆ తర్వాత గ్యాప్ ఏం లేదు. తర్వాత చాలాసార్లు కలుస్తాము, ప్రయాణం చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో చేసేటప్పుడు విజయ్ భాస్కర్ గారని చాలా గొప్ప దర్శకుడు ఉన్నారు. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని ఇంకా పెద్ద గొప్ప రచయిత ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలతో జై చిరంజీవి అనేది విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో అశ్విని దత్ గారి నిర్మాతగా చిరంజీవి హీరోగా వచ్చిందనమాట. సో ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా బాగా నచ్చి దత్తు గారిని అందరినీ అప్రిషియేట్ చేశాను. ఓకేనా, చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇది సెటరికల్గా ఉంది? లేదు లేదు లేదు, సెటైర్ కాదు, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. జై చిరంజీవి సినిమా నాకు నచ్చింది, నాకు నచ్చింది అంతే. ఆ ప్రాజెక్ట్ ప్లేస్లో చిన్ని కృష్ణ చేయాల్సిన సినిమా ఒకటి ఉంది, బట్ అశ్విని దత్కి చిన్ని కృష్ణకి గ్యాప్ రావడం వల్ల ఆ కథ తీసుకోలేదు అని. అదేముండదు, ఎవరికి గ్యాపులు రావటం. ఇప్పుడు మనం అనుకుంటాం మ్యాన్ ప్రపోజల్స్ గాడ్ డిస్పోజల్స్ అనే ఒక కొటేషన్ ఉందన్నమాట. ఇప్పుడు ఎవడైనా ఒకడు అనుకుంటే, చిన్ని కృష్ణో లేకపోతే ఇంకొకడో, ఒక నిర్మాతో, ఒక పెద్ద హీరోనో అనుకుంటే ఏమైనా జరుగుతుంది అనేది మాత్రం నేను 1% కూడా నేను నమ్మను. నేను అస్సలు నమ్మను. భగవంతుడు అనుకోవాలి, ఆ అమ్మవారు అనుకోవాలి. అమ్మవారు డెసిషన్ తీసుకుందనుకో, అది జరుగుతుంది అంతే. నేను పూర్తి విశ్వాసంతో మాట్లాడుతున్నాను. మనందరినీ నడిపించేది 1620 కిలోమీటర్లతో ఈ భూమిని తిరుగుతుందంటే తన చుట్టూ తాను, ఇదంతా కూడా అమ్మవారు, భగవంతుడు. సో మనం దాంట్లో చిన్న క్రీచర్ లాంటి వాళ్ళం అంతే. దట్స్ ఆల్. అండ్ ఎలాగో దేవుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ సినిమా నాకు సక్సెస్ రావాలి అని అమ్మవారు డిసైడ్ చేసింది, వచ్చింది. ఇంకొకటికి డిజాస్టర్ ఫ్లాప్ రావాలని రాసింది, కంపెనీ క్లోజ్ చేయాలని రాసింది. ఆడి చెక్కులు మొత్తం జూబ్లీహిల్స్, బంజారీహిల్స్ తోరణాలుగా కట్టుకునే నిర్మాతలు కూడా నాకు తెలుసు. ఏంటి వాడికి ఆ పరిస్థితి కల్పించింది. అదంతా అమ్మవారి డెసిషన్. అతనిది కూడా కాదు, అతని డెసిషన్ కూడా కాదు, అతని డెసిషన్ కూడా కాదు. బట్ మీ మాటలు వింటుంటే గ్యాప్ చాలా పెద్దగానే వచ్చినట్టు అనిపిస్తుంది. లేదు 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 లేదు, చాలా మంచివాడు దత్తు గారు మిస్సెస్ కానీ, చాలా దత్తు గారి పిల్లలు కానీ నాతో చాలా బాగుంటారు. అదేం లేదు. టు బీ ఫ్రాంక్, ఆనెస్ట్గా చెప్తున్నాను,
వాళ్ళ బ్యానర్ ఇప్పుడు చాలా బాగుంది. కల్కి అనే ఒక పెద్ద సినిమా తీశారు, నేను చూశాను, అప్రిషియేట్ చేసి మెసేజ్ పెట్టాను. ఓకే నాగాశ్విన్ గారికి కూడా పెట్టాను మెసేజ్ నేను. అట్లా అదేం లేదు, అదేం ఉండదు. సార్.